300 మంది చైనా సైనికులను మట్టి కల్పించిన ఇండియన్ వీరుని కథ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది 1962 అరుణాచల్ ప్రదేశ్ ని లాక్కోవాలని చైనీయులు ఒక యుద్ధాన్ని మొదలుపెట్టారు. చైనా సైనికులు పెద్ద పెద్ద మిషనరీ గన్స్ తో ఇండియా మీదకి అటాక్ చేయడానికి రాగానే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్స్ అరుణాచల్ బార్డర్స్ దగ్గర ఉన్నటువంటి ఈ గద్వాల్ యూనిట్ బెటాలియన్ ని మొత్తం వెనక్కి రమ్మని చెప్పింది. అప్పుడు ఆర్మీ సోల్జర్స్ మొత్తం వెనక్కి వచ్చేసారు, కానీ ఒక్క ఆర్మీ ఆఫీసర్ మాత్రమే రాలేదు. సో అతను ఎవరో కాదు ఫ్రెండ్స్, రైఫిల్ మ్యాన్ జశ్వంత్ సింగ్ రావంత్. ఎక్కడైతే చైనా బంకర్లు ఉన్నాయో, చైనా మిషన్ గన్స్ ఉన్నాయో అక్కడికి ఎన్ని బుల్లెట్లు వచ్చినా చాలా జాగ్రత్తగా చేరుకున్నాడు. బంకర్ దగ్గర ఉన్నటువంటి చైనా సైనికుల్ని చాలా తెలివిగా చంపేసి ఆ మిషన్ గన్స్ ని స్వాధీనం చేసుకున్నాడు. మన జశ్వంత్ సింగ్ రావంత్ గారు ఒక్కడే చైనా సైనికుల్ని 300 మందిని మట్టి కల్పించారు. చైనా సైనికులకు లొంగిపోకుండా జశ్వంత్ సింగ్ రావంత్ గారు ఆత్మహత్య చేసుకున్నాడు. మన ఇండియన్ గవర్నమెంట్ జశ్వంత్ సింగ్ రావంత్ గారు చనిపోయిన తర్వాత కూడా అతనికి ప్రమోషన్ ఇచ్చింది. ఇటువంటి మహావీరుని గురించి 10 మందికి తెలిసేటట్టు ఈ వీడియోకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.